MNS ఈ రోజు అంతర్జాతీయ డ్రగ్స్ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ ను వ్యతిరేకించండి అంటున్న రాజనాల శ్రీహరి. ఈ రోజు హంటర్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశంలో మాట్లాడిన రాజనాల శ్రీహరి, డ్రగ్స్ నియంత్రణ ప్రభుత్వం బాధ్యతే కాదు, తల్లిదండ్రులు, వైద్యులు, పోలీసులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, సినీ ప్రముఖులు, ఉపాధ్యాయులు అందరి బాధ్యత. డ్రగ్స్ అరికట్టాలంటే నార్కోటిక్ కంట్రోల్ రూమ్లను సద్వినియోగం చేసుకోవాలి. గత ప్రభుత్వాల కన్నా చేసుకోవాలి. గత ప్రభుత్వం కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నార్కోటిక్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు డ్రగ్స్ అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ వారికి కౌన్సిలింగ్ ద్వారా మంచి మార్గంలో నడిచే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. జిల్లాలో కమిషనర్, ఎస్పీ, కలెక్టర్ వాళ్ళు చెరువుతో మాదక ద్రవ్యాలను అరికట్టడం హర్షణీయం. ముఖ్యంగా సప్లై చేస్తే ఏరియాలలో కాలేజీలు, సినిమా హాళ్లు, కేసులు, క్లబ్బులు, హాస్టల్స్ దగ్గర నిఘా ఏర్పాటు చేయాలి. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి రవాణా కాకుండా బార్డర్లలో సరైన జాగ్రత్తలు తీసుకుని ఎవరైతే గంజాయి రవాణా చేస్తారో వారిని పట్టుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. డ్రగ్స్ అంతరించాలంటే, మాదక ద్రవ్యాలు అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ వారి భుజాల మీద వేసుకుని దానిపై పోరాడితేనే తప్ప అది అరికట్టలేమని రాజనాల శ్రీహరి అన్నారు. వెంటనే ప్రభుత్వం, ప్రజలు, అధికారులు అందరూ చొరవతో డ్రగ్స్ ని, గంజాయిని, మాదక ద్రవ్యాలను అరికట్టాల్సిందిగా రాజనాల శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలేపాక ప్రసాద్, తులసి, శశి, మాగంటి, శివగన్రకోట, రామచందర్ పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మరి నేను ఒక పిలుపుని వదలుచుకున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో కన్నా మరి డ్రగ్స్ ను అరికట్టడంలో చాలా ముందుంది. నార్కోటిక్ వాటి ద్వారా మరి వరంగల్ జిల్లాలో స్థాయిలో కానీ మిగతా జిల్లాలో ఉన్న స్థాయిలో కమిషనర్, ఎస్పీ, కలెక్టర్ రేంజ్ లో ఉన్న అధికారులు రోజు రోజుకు వారు తీసుకునే కఠిన చర్యల మీద మరి డ్రగ్స్ అనేది తగ్గుతూ జరుగుతుంది. మరి డ్రగ్స్ అనేది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వందే కాదు, మనందరి మీద ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సినీ ప్రముఖులు, వ్యాపారస్తులు అందరూ కూడా వారు పర్సనల్ గా తీసుకొని వీటి మీద అరికట్టడానికి ప్రచారం చేస్తే తప్ప మరి డ్రగ్స్ అరికట్టలేము. అదేగాక మెయిన్ గా ముఖ్యంగా పోలీస్ అధికారులు కానీ సినిమా హాల్స్ దగ్గర కానీ, కేఫ్ల దగ్గర కానీ, పబ్లలో, క్లబ్లలో దగ్గర కూడా చాలా అరికట్టాల్సిన అవసరం ఉంది. మరి అదేగాక బార్డర్లలో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ డ్రగ్స్ మహమ్మారి బార్డర్లోకి వెళ్ళి ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి కూడా మరి రావడం జరుగుతుంది. అక్కడ డ్రగ్స్ అలవాటైన వాళ్ళకి సోయి లేక వారు ఏం చేస్తారో తెలియని పరిస్థితిలో మరి యువత వైపు మొగ్గు చూపే పరిస్థితులు ఉన్నారు కనుక తప్పకుండా మరి డ్రగ్స్ ను నియంత్రించాల్సిన అవసరం అందరి మీద ఉందని నేను తెలియజేస్తూ ప్రభుత్వం ఇందులో రేవంత్ రెడ్డి గారు ముందున్నారని నేను తెలియజేస్తున్నాను.